విశాఖపట్నంలోని గాజువాకలో ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేపట్టారు. అగనంపూడి టోల్ ప్లాజా వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై వారం రోజులుగా కూడా ఆర్టీఓ అధికారులు దాడులు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్క బస్సుపై ప్రయాణికుల లగేజీలను కూడా చెక్ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్లు సత్యనాయుడు, సృజన ఆధ్వర్యంలో అగనంపూడి టోల్ గేట్ వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు రవాణా శాఖ అధికారులు. ఇప్పటికే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 2 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు. అధిక లోడ్ కలిగిన మరో 5 బస్సులపై, ప్రయాణికుల చార్ట్ లేనటువంటి బస్సులపై కూడా రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. డిటిసి గారి ఆదేశాల మేరకు ఈరోజు అగనంపూడి టోల్గేట్ దగ్గర గాజువాక ఆర్టీఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నదండి. ముఖ్యంగా ఈ పండగ సంక్రాంతి పండగ సీజన్లో బస్సెస్ ఏవైతే వస్తాయో అధిక వసూలు ఛార్జీలు చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే మర్చెండైజ్ గూడ్స్ క్యారీ చేస్తున్న వాళ్ళ మీద కానీ తనిఖీలు నిర్వహించి వాళ్ళ మీద ఫైన్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా ఇప్పటివరకు 10 వెహికల్స్కి వరకు కూడా కేసులు రాయడం జరిగింది. అలాగే ఇదే రకమైన కేసులు మిగతా జిల్లాలో కూడా ఇప్పుడు కొన్ని వాహనాలు తనిఖీ చేసినప్పుడు ఈరోజు కూడా తక్కిన జిల్లాలో కూడా తనిఖీలు చేసి ఫైన్స్ వేయడం మేము అబ్జర్వ్ చేసామండి. ఈ యొక్క తనిఖీలు ఇంకొక వారం రోజుల పాటు ఇలాగ పండగ అయ్యే వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ అగనంపూడి టోల్గేట్ దగ్గర మేము చెకింగ్ నిర్వహిస్తున్నాము. గాజువాక టీం అందరం కూడా ఇక్కడ చెకింగ్ చేస్తున్నాము. ఈ కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సెస్ అన్నీ కూడా ఈ ప్యాసింజర్స్ని ఇక్కడిని హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నవి మన వైజాగ్ మీదుగా వెళ్తాయి. అది విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ వైజాగ్ వరకు వెళ్తాయి. కాబట్టి ఈ ప్యాసింజర్స్ అనేవి ఎక్స్ట్రా ఫేర్స్ అవి కలెక్ట్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఏమైనా మర్చెండైజ్డ్ గూడ్స్ అవి కలెక్ట్ చేస్తున్నారా లేదా అవి చెకింగ్ చేస్తున్నాము. ఒకవేళ ఎక్స్ట్రా ఫేర్స్ అవి ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఏమైనా సీజర్స్ ఉంటే సీజర్స్ పెడుతున్నాము. ప్రస్తుతానికైతే మా టీం ఇక్కడి నుంచి ఒక 10 కేసులు రాసాము. అలాగే వైజాగ్లో కూడా చెకింగ్ అవుతుంది, అనకాపల్లిలో కూడా చెకింగ్ అవుతుంది. ఇట్లానే ఈ మెర్చండైజ్ గూడ్స్ అవి ప్లస్ ఎగ్జాబిటెంట్ ఫేర్స్ ఏమైనా ఉంటే అవి కేసులు వస్తున్నాయి. ఈ వారం అంతా కూడా ఇలా జరుగుతాయి. పండగ అయినంత వరకు కంపల్సరీ చెకింగ్ ఉంటుందండి.